अंदर आना जरा पक्का जरा गौड़ साहब अट बोराज अरे यशवंत जरा మనం కొట్టనా ఇట్లా ఇక్కడ చెప్పాలి ఇట్లా బా నాకు అరే రా చెప్తా भाई आगा మొత్తం వస్తారు రా మాది సురేష్ జోక్సాన్ రా బయట నాకు నిలబడితే నువ్వు ఇదైతే రావాలి కానీ చెప్తే మళ్ళీ ఫోటోలో కట్టబోస్తే ఏం చేయాలో చెప్పు చూసుకోవాలన్నా వెనక ఫోటోలు ఏంటి నువ్వు బాగా చెప్తే నువ్వు అట్లానే అంటున్నావు నువ్వు తక్కువ ఇంకా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మన హైదరాబాద్ సుదర్శన్ 35mm ఈరోజు వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాం. పేదలందరికీ కూడా గుర్తుండే విధంగా ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన పిలుపు మేరకు అనేక సేవా కార్యక్రమాలు రాష్ట్ర మొత్తంలో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఈరోజు థియేటర్లో కూడా బ్రహ్మాండమైన భోజనంతో పెళ్లి భోజనం లెక్క చికెన్ బిర్యానీతో అందరికి పెడుతున్నాం. కేకులు కట్ చేసినాం. మాకు ఈ థియేటర్ ఎప్పటి నుంచో కలిసి వస్తున్న థియేటర్ అంటేనే మాకు ప్రేమ. ఇది అందరు కూడా కృష్ణ గారికి కానీ ఈరోజు సేవా కార్యక్రమాలకి మారుపేరుగా కృష్ణ గారి ఆదర్శంగా తీసుకొని మహేష్ బాబు గారు ఫౌండేషన్ ఏర్పాటు చేసి వేలాది మంది పిల్లలకి గుండెర ఆపరేషన్ చేసి రికార్డ్ బ్రేక్ చేశారు. అలాగే ఇతర హీరోలకి మన హీరో అభిమానులందరూ కూడా ఒక ఆదర్శంగా నిల్చొని అనేక సేవా కార్యక్రమాలు మనం చూసి వాళ్ళు నేర్చుకుంటాం. ఇంతకుముందు తుఫాన్ వచ్చినా ఏదొచ్చినా సరే ప్రశ్న ఉండేది సూపర్ స్టార్ కృష్ణ గారే. ఈరోజు ప్రతి దాంట్లో కూడా మహేష్ బాబు గారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఉంటున్నారు. మనం ఉంటున్నాం. 70mm తీయాలన్నా, స్కోప్ తీయాలన్నా, కౌబాయ్ సినిమా తీయాలన్నా, హిందీలో ఏకదాటిగా ఒకే సంవత్సరం 3 సినిమాలు తీసి హ్యాట్రిక్ కొట్టే ఘనత మనమే. సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 కాదు, ఇండియాలోనే నెంబర్ 1. అనేక రంగాలలో సూపర్ స్టార్ కృష్ణ గారు రానిచ్చి, రాజకీయంలో రానిచ్చి అనేక సేవకామాలు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఈరోజు అదే కొనసాగిస్తూ మహేష్ గారు సూపర్ స్టార్ మహేష్ బాబు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా మన వాళ్ళు కూడా మాట్లాడతారు. మళ్ళీ నేను మాట్లాడే అవకాశం ఉంది. 70mm స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టమ్తో 105 రోజులు నడిచి 4 వారాల 5 షోలతో ఫుల్స్ అయ్యి ఆ రికార్డు బ్రేక్ చేయడానికి సింహాసన రికార్డు కమ్సకం 15 సంవత్సరాలు పట్టింది. అలాంటి రికార్డులు మనకున్నాయి. అలాంటి రికార్డులన్నీ కూడా మనకే సొంతం. కౌబాయ్ మూవీలు కానీ, 70mm కానీ, స్టీరియోఫోన్ కానీ, ఏదైనా సరే ఇక్కడ స్టూడియో నిర్మించి కానీ ఎంతవరకు మార్గదర్శనం నిలబడి ఎక్కువ సినిమాలు తీసి ఒకే సంవత్సరం 18 సినిమాలు హీరోగా నటించిన హీరో ఎవరన్నా ఉన్నారంటే అది సూపర్ స్టార్ కృష్ణ గారు. ఎవరు లేరు, ఎవరు రారు కూడా. అది అలాగే సినిమాలలో ఎక్కువ సినిమాలు నిర్మిస్తూ నటిస్తూ ఇండస్ట్రీకి ఒక మార్గదర్శనం ఉండి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ సినిమాలు హిట్ అయినా ఫట్ అయినా అందరికీ కూడా ఉపాధి కల్పించిన ఘనత సూపర్ స్టార్ కృష్ణ గారిదే. ఈరోజు సినిమాలే మనకి ఈ సమ్మర్లో కూడా ఏ సినిమాలు తమిళనాడులో కూడా రిలీజులు కూడా అవుతున్నాయి. సినిమాలు లేక థియేటర్లు మూతపడుతున్నాయి. ఇలాంటి ఇండస్ట్రీ దుస్థితి రావద్దని ఆ రోజు సూపర్ స్టార్ కృష్ణ గారు ఇండస్ట్రీ బాగుండాలి, అందరికీ భోజనం పెట్టాలి, అందరూ చల్లగా ఉండాలి, అందరూ సజీవంగా ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు రావద్దని సూపర్ స్టార్ కృష్ణ గారు చేసిన కార్యక్రమం మర్చిపోయింది, మరవలేనిది. సినిమాలు ఎక్కువ నిర్మించారు, ఎక్కువ నటించారు, స్టూడియో నిర్మించారు. తెలుగు ఇండస్ట్రీ కూడా ఇక్కడికి రావడానికి సూపర్ స్టార్ కృష్ణ గారే కారణం.
సూపర్ స్టార్ కృష్ణ గారి త్వరలో బ్రహ్మాండమైన నెక్లెస్ రోడ్లో ట్యాంక్ బండ్ మీద ఆయన విగ్రహాన్ని మేము ప్రతిష్టాపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యానే వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. బ్రహ్మాండమైన స్టాచ్యూ మనం ఏర్పాటు చేసుకుందాం. అలాగే ఫిలిం నగర్లో కూడా తప్పకుండా కృష్ణ గారి విగ్రహం ఏర్పాటు చేసుకుంటాం. అలాగే ఎక్స్ రోడ్లో కూడా ఒక విగ్రహం ఖచ్చితంగా మనం ఏర్పాటు చేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికి ఎంత ఖర్చైనా మేము వెనుకపోము, ఎన్ని త్యాగాలైనకైనా మేము రెడీ ఉన్నాము. ఖచ్చితంగా మనం చేస్తాము, చేసి చూపిస్తాము, ఇతరులకి మార్గదర్శనం. అలాగే బుర్రిపాలెంలో కూడా బంగారే గారు మన ఆశీస్సుల గౌరవాధ్యక్షులు కూడా అక్కడ ఒక మ్యూజియం ఏర్పాటు చేస్తారు. ఒక బిల్డింగ్ కట్టి దాన్ని కృష్ణ గారికి జ్ఞాపకార్థం ఒక బిల్డింగ్ కూడా పనులు మొదలుపెట్టారు. అలాగే నాగారంలో కూడా త్వరలో ప్రారంభిస్తున్నారు. బ్రహ్మాండమైన విగ్రహం నాగారంలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందు చేస్తాం. రాబోయే రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు మీద బ్రహ్మాండమైన అవార్డు ఫంక్షన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలుగు ఇండస్ట్రీ కష్టపడ్డ వాళ్ళకి, రాజకీయం కష్టపడ్డ వారికి, సేవా కార్యక్రమాలు చేస్తున్న వారికి ఖచ్చితంగా సూపర్ సింగర్ గారికి పడవా ఫోటోలు ఫోన్ చేసి లేపేసి చెప్పాలి తమ్మి.